అమెరికాతో జరిగిన శాంతి ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్దాబా ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరగడానికి కారణం ట్రంపేనని మొజ్దాబా ఖమేనీ అన్నారు. ట్రంప్ తీవ్ర నిరాశతో అన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చి శాంతి ఒప్పందం జరిగేలా చేశారని చెప్పారు. తాను ఒప్పందం విషయంలో భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నట్లు తెలిపారు. అమెరికా గనుక మితిమీరిన డిమాండ్లు చేయాలని చూస్తే తాము వాటికి లొంగబోమని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాన్ని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా మొజ్దాబా ఖమేనీ గురువారం ధృవీకరించారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై సంచలన కామెంట్లు చేస్తూ ఓ సుదీర్ఘ లేఖను ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇక ఇరాన్ అమెరికాల మధ్య బుధవారం శాంతి ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ డిజిటల్గా సంతకాలు చేశారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఈ ఎంఓయూపై గ్యారంటర్గా సంతకం చేశారు. బుధవారం నుంచే శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం 60 రోజులు అమల్లో ఉంటుంది. ఈలోపు శాశ్వత సంధి కోసం ఇరు దేశాలు చర్చలు జరపనున్నాయి. ఈ క్రమంలోనే డీల్పై ఇరాన్ సుప్రీం లీడర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.